ఓటీటీలో రిలీజ్ అయింది శివరపల్లి. Yep. సూపర్ క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చిందని మాకు అనిపించింది. Yes, ma'am. మీకు ఎట్లా అనిపించింది? వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ అండ్ సో మొత్తానికి శివరపల్లి శివతాండవం చేసింది అనమాట. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ. కానీ నేనేడన్నా ద గ్రేట్ శివరపల్లి పంచాయతీ ఆఫీస్లో ఉన్నా, అది కూడా ఊరు చివర. సినిమా బండి గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బికాస్ ఇట్ వాజ్ ఇప్పుడు స్పెషల్లీ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ సీన్ అయితే ఎక్కడ చూసినా అదే. గుండెలో గంటలా గంటలో మంటలా ఎండలో నీడలా నీడలో ఆవులా నా వెంటే ఉండవా స్వర మంజరి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి వస్తే చాలా సినిమా బండి మరడేష్ బాబు రీల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆవు పాల వంటి స్వచ్ఛమైన ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసునే సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. బాగా చేసినా, సూపర్ గా చేసిందవరా. నార్మల్ గా మీ పేరే రాగ్ మయూర్ కదా, సో జనరలీ కొంచెం యూజువల్ రెగ్యులర్ నేమ్ అనుకో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇట్లాంటి పేరుతో ప్రాబ్లం. అదే మీ సార్ పేరు, మీ హీరో గారి పేరు ఏంటి అంటే మా మావాడు మా హీరో గారి పేరా అండి రాజమయూరి అండి. 1 year నుంచి మనం పని చేస్తున్నాము. ఏంటి సీన్ ఇది? ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఆ స్టేజ్ క్రాస్ చేశాను కాబట్టి. బట్ ఆబ్వియస్లీ వెన్ ఐ వాజ్ బిగినింగ్ చాలా ఉండేది. షారుఖ్ ఖాన్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇది ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఈ రూమ్ లో అడిగినా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఫ్యానిజం ఉంది అంటే వాట్ యూ థింక్ ఇస్ ద మెయిన్ రీజన్? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత క్రేజ్ అన్న నా ఫీలింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కొంచెం ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా ఐ ఫీల్ యూ షుడ్ అవాయిడ్ పర్సనల్ క్వశ్చన్స్. ప్రెస్ మీట్స్ లో షుడ్ అవాయిడ్ పర్సనల్ క్వశ్చన్స్ నా ఒపీనియన్. హలో, వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంపిని బోచల అండ్ ఇవాల్టి మన గెస్ట్ రాగ్ మయూర్. అదే మన మరితేష్ బాబు ఫ్రమ్ సినిమా బండి, కౌశిక్ ఫ్రమ్ కీడాకోలా, అలాగే వీరాంజనేయులు విహారయాత్రలు వీరు, గాంధీ తాత చెట్టులో సతీష్, ఇప్పుడు శివరపల్లిలో శ్యామ్ ప్రసాద్. స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి అరే ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నాడే అని అనిపిస్తూ ఉంటుంది. సో మరి తను న్యాచురల్ గా మాట్లాడితే ఎలా ఉంటుందో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ గా చూస్తుంటే ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి అండ్ ఓటీటీలో రిలీజ్ అయింది శివరపల్లి. సూపర్ క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చిందని మాకు అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా నేను లైక్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఓకే డీసెంట్ గా ఉంటే చాలు జనాలు, ఎస్పెషల్లీ బికాజ్ ఇట్స్ రీమేక్, దాన్ని తిట్టుకోకపోతే చాలు అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ ఆన్ అమెజాన్ నంబర్ 2 అండ్ నంబర్ 3 ఇన్ ఇండియా ఫర్ లైక్ 2 weeks దాటిపోయినా నంబర్ 2 నంబర్ 3 లో డాన్స్ చేస్తున్నది. సో కాన్స్టెంట్లీ చెకింగ్ ఆన్ యువర్ అది స్టేటస్ లో పెడుతుండే కదా నేను వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న విజయ్ సేతుపతి. యా ఎగ్జాక్ట్లీ. సో అదే అసలు ఆ ఫీలింగే వేరు. అసలు అంత భయంతో చేసిన ప్రాజెక్ట్ అది, ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే అట్లీస్ట్ అది క్లాసిక్ ఎప్పుడైనా టచ్ చేస్తే చాలా దాన్ని అపురూపంగా చేయాలి, దాన్ని అపురూపంగా చూసుకొని చేయాలి. మేము అలానే చేసాము. బట్ అగైన్ యూ నెవర్ నో డెస్టినీ ఎట్లా ఉంటుందో అని. బట్ చూసేసరికి ఆ రిజల్ట్ వాజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అనమాట. అసలు వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ అండ్ సో మొత్తానికి శివరపల్లి శివతాండవం చేసింది అనమాట అమెజాన్ లో. ఇంకా చేస్తూ ఉంది ఇన్ఫాక్ట్. చాలా మంది ఇట్లా సజెస్ట్ చేస్తున్నారు, అరే ఈ సిరీస్ బాగుంది. అవునవును. సో ఎస్పెషల్లీ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడైనా ఏ సినిమానైనా మనం ఎంత పుష్ చేసినా అల్టిమేట్లీ ఇట్స్ ఆడియన్స్ వర్డిక్ట్ అనమాట. సో ఏ సినిమా కానీ సిరీస్ కానీ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా హిట్ అవుతే అది చాలా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ హిట్ అనమాట. అండ్ దాని లాంగివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బండి గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బికాస్ ఇట్ వాజ్ స్పెషల్లీ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ సీన్ అయితే ఎక్కడ చూసినా అదే. సో ఆర్గానిక్ గా హిట్ అయినవంటే వాళ్ళ ఫ్రమ్ ద హార్ట్ దే మేడ్ ఇట్ హిట్ అనమాట. సో ఇది కూడా అలానే అయింది. సో ఐఎమ్ షూర్ శివరపల్లి గురించి కూడా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కూడా దీని గురించి ఆడుకుంటారు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. వెరీ ట్రూ. సో యా ఓకే. సో అంటే జనరలీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ క్లాసిక్ అది మీరే మెన్షన్ చేస్తారు. సో పంచాయత్ సిరీస్ సూపర్ క్రేజీ హిట్ అయింది.
ఆ మనం ఏదైతే ఆ మ్యానరిజమ్స్ ఉంటాయో లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ లోనే మస్తు షేడ్స్ ఉన్నాయి నిజంగా. అంటే అది చాలా సటిల్ గా ప్లే చేయాలి, అట్ ద సేమ్ టైం ఇన్నోసెంట్ గా ఉండాలని లేదు, ఫ్రస్ట్రేషన్, ఇన్ని థింగ్స్ ఒకటేసారి రన్ అవుతుండే కదా. బట్ మీ యాక్టింగ్ నిజంగా దాన్ని బేస్ చేసుకున్నా లేదంటే యాజ్ ఎ పర్సన్ నార్మల్ గా మిగతా క్యారెక్టర్స్ లో కూడా మీరు ఇట్లానే చేస్తారంటే ఒక కైండ్ ఆఫ్ సటిల్ గా ప్లే చేస్తూ ఉంటారు? అవును, నేను అంటే యూజువల్ గా అంటే ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఇదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరిడేష్ బాబు కాన్ బి సటిల్, ఓవర్ ద టాప్ చేయాల్సింది, బికాస్ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. వాడి నేచరే అది, చాలా లౌడ్ గా అట్లా ఉంటాడు. లంచం ఈజ్ కొంచెం మిక్స్ ఆఫ్ కొంచెం లౌడ్ యాజ్ వెల్ as సటిల్. ఎక్కడ లౌడ్ ఉండాలి అక్కడ లౌడ్ ఉండాలి. నాకు పైసలు కావాలి అంతే అన్నప్పుడు ఫుల్ లౌడ్ ఉంటాడు వాడు. నాకు ఒక ఐడియా వచ్చింది అన్నప్పుడు అట్లా సటిల్ ఉంటాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ సిచ్యువేషన్. సో ఇందులో మన శివర్పల్లి తీసుకుంటే శ్యామ్ ప్రసాద్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. వాడి క్యారెక్టర్ త్రూ అవుట్ ఈజ్ లైక్ దట్. వాడి పెద్ద ఏం మారిపోడు, సడన్ గా ఇంట్రోవర్ట్ నుంచి స్టార్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఏం అయిపోడు. ఇట్స్ జస్ట్ దట్ వాడి హౌ హీ రియాక్ట్స్ కీప్ చేంజింగ్, బట్ ఎవ్రీథింగ్ ఇన్ సటిల్ వే అన్నమాట. సో ముందు అసలు మొత్తం వచ్చి సర్ప్రైజ్ అవుతాడు, ఏంటి జనాలు ఏంటి, నేను ఎక్కడికి వచ్చాను, అసలు నేను ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన వాడిని, అదేందో ఖుషిలో ఉంటది. లైక్ నేను యూఎస్ వెళ్ళిపోతా, కెనడా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను అన్నావు. ఒక కాలేమో శ్రీకాకుళం, ఇంకో కాలేమో ఇది అంటాడు కదా అలీ రన్లో. సో అట్లా వీడు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటే ఫైనల్లీ శివరపల్లిలో పడతాడు అనమాట. సో సో వాడి రియాక్షన్స్ విల్ బి ఆబ్వియస్లీ వెరీ, ఆల్రెడీ కొంచెం ఇది కొంచెం డిసప్పాయింటెడ్ మూడ్ లో వస్తున్నాడు. అది అంటే ఒక చీర వస్తే బాగుంటది అని మనకు అనిపిస్తుంది జనరల్ గా. వాడు అంత డిసప్పాయింటెడ్ లో వచ్చినా వాడికి ఒక తిండి ఉండదు, నీళ్లు ఉండదు, మొత్తం రోజంతా నడిపిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక కీ కోసం అసలు ఎక్కడెక్కడికో కాసేపు బతుకమ్మలు చూపిస్తారు, కాసేపు కళ్ళు చెట్టు దగ్గర, కాసేపు ఇక్కడ అక్కడ. సో ఇవన్నీ వాడు లోపల లైక్ బర్న్ అవుతుంటాడు కానీ బయట ఎక్స్ప్రెస్ అంతగా చేయలేడు. సో ఇవన్నీ చేయడం అనేది ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ సటిల్ కాబట్టి ఆ సటిల్నెస్ తోనే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇది చేయాలి. ఆబ్వియస్లీ వెరీ టఫ్ ఆనెస్ట్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఒక 4.5 గంటలు ఆ సటిల్నెస్ తో క్యారీ చేయాలి సినిమా అంతా. నేను ఐ కాంట్ ఎంటర్టైన్ ఇన్ ద సెన్స్ ఇన్ ఎ కన్వెన్షనల్ వే. ఐ కాంట్, నేను ఒక పంచ్ లైన్ లేలేను, ఒక అదేంటి ఒక స్ట్రాంగ్ గా ఏమైనా ఎవరికైనా వార్నింగ్ ఇలేను, హీరోయిక్ ఇలేను. ఐఎమ్ జస్ట్ లైక్ వెరీ ఎక్స్ట్రీమ్లీ కామన్ మ్యాన్ అన్నమాట. సో అలా చేస్తూ ఒక మొత్తం 4.5 గంటలు అంటే 2 సినిమాలు కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ ఒక లీడ్ చేయడం అనేది ఇట్స్ ఎంతైనా నాకున్న ఎక్స్పీరియన్స్ కి ఇట్ ఈస్ లిటిల్ టఫ్. బట్ యా సమ్హౌ అది క్రాక్ అయింది. అండ్ అగైన్ ఈ స్క్రిప్ట్ నేను ఒరిజినల్ చూసాను, బట్ అగైన్ ఒరిజినల్ చూసి ఏంటంటే అతనిలా చేయకూడదు. నేను అతనిలా చేసా, ఇంకా వాట్స్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ కూడా బ్యూటిఫుల్ గా అడాప్ట్ చేసాం. ఎంత సేమ్ ఇది రీమేక్ అయినా తెలంగాణ కల్చర్ కి, తెలంగాణ నేటివిటీకి, అక్కడ ఉండే బిహేవియర్స్ కి, అక్కడ ఉన్న లేడ్ బ్యాక్ బిహేవియర్స్ కి, అసలు వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, వాళ్ళు వాట్ డు దే థింక్ యాస్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏ టాపిక్స్ ప్రాబ్లమ్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కొడుకు వస్తాడు, వాడికి ఆ ఇజ్జత్ లేకపోతే అదో పెద్ద ఇష్యూ. దట్ మైట్ నాట్ బి ద కేస్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ ఆర్ సమ్ అదర్ దిస్ థింగ్. సో అట్లా రకరకాలుగా అడాప్ట్ చేసుకొని బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. సో నేను రైటింగ్ నే ఫాలో అయ్యాను, బట్ యాక్టింగ్ వైజ్ ఏంటంటే నేను అతనిలా చేయకూడదు, బట్ సేమ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. అతను చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశాడు. సో అండ్ హీ గివ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఇంపాక్ట్. సో నేను టేకింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ అండ్ బిగ్ రోల్ అండ్ లీడ్ రోల్, ఐ షుడ్ ఆల్సో బి గివింగ్ ద సేమ్ ఇంపాక్ట్. సో ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆయనలా చేయకూడదు. సో దాని గురించే బాగా ఇంకా జుట్టు వీక్కొని అసలు ఎట్లా అనే సీన్స్ అన్ని చాలా మైన్యూట్ గా బ్రేక్ చేసుకొని నేను ఇట్లా చేస్తా, సో దట్ ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ దట్, యాజ్ వెల్ యాజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అగైన్ మళ్ళీ నా స్టైల్ ఉండాలి అందులో. ఆబ్వియస్లీ నేను ఎవరినో ఇమిటేట్ చేయకూడదు. సో ఇదంతా చాలా అంటే అక్కడ చాలా సింపుల్ గా కనిపిస్తున్నా, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ టు డూ దట్. అంటే యూజువల్గా ఎప్పుడైనా ఈవెన్ లైక్ ఇర్ఫాన్ ఖాన్ కానీ, మనోజ్ వాజ్పేయి కానీ, ఎఫర్ట్లెస్ యాక్టింగ్ అంటాం, కేకే మేనన్ కానీ. ఆ ఎఫర్ట్లెస్ యాక్టింగ్ కి టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ లుక్ ఎఫర్ట్లెస్. యా, సో
ఎఫర్ట్లెస్ కనిపించడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ ఇన్ టు దట్ దిస్ థింగ్ అనమాట. సో ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ జర్నీ. అది ఇప్పుడు ఇట్లా జనాలు అప్రిషియేట్ చేస్తుంటే అది మంచి రివార్డింగ్ అనిపిస్తుంది. ఇప్పటికీ ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్ డిఎంలు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, స్టోరీలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా టుడే ఇట్స్ వాట్ ఐ థింక్ ఇట్స్ 18th డే అండి. సో 18th డే కూడా ఒక రీమేక్ సిరీస్ కి ఇంత అప్రిషియేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్ వస్తుంది అంటే నేను ఇంకా అంతకంటే కావాల్సింది ఏమి. ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా మరి, అందరూ దాని మీనింగ్ ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, సో అయితే పంచాయత్ సెక్రటరీ ఆల్రెడీ ఈ రోల్ ప్లే చేశారు, పంచాయత్ సిరీస్ చూసారు. బట్ ఒరిజినల్ గా ఒక పంచాయత్ సెక్రటరీతో మాట్లాడడము, ఆ కాన్వర్సేషన్ ఎట్లుంటది, నిజంగా ఇట్లుంటది ఆ స్టఫ్ అంటే సినిమాటిక్ గా చూపిస్తారు, బట్ నిజంగా అట్లుంటదా అని. అంటే ద థింగ్ ఇస్, దీన్ని పెద్దగా డివైడ్ చేయడానికి లేదు మనం, వాళ్ళు ఆల్రెడీ క్యారెక్టర్ రాసేసుకున్నారు. సో నేను కొత్తగా క్రియేట్ చేయలేను. యూజువల్ గా ఏం చేస్తామంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడానికి ఐ కెన్ గో అండ్ రీసెర్చ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ వీటిలో ఇట్లా రాసేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. సో నేను ఐ కాంట్ రియల్లీ ఏమంటారు దాన్ని చేంజ్ ఇట్ మచ్. ఏది వాడి క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా కానీ, వాడి దినచర్య కానీ, వాడు చేసే పనులు కానీ. సో నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఎవరిని కలవలేదు పంచాయత్ సెక్రటరీని. బట్ ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఈ పంచాయత్ సెక్రటరీలు మెసేజ్ చేస్తున్నాను. పంచాయత్ సెక్రటరీలో జాబ్ నచ్చక వదిలేసి మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేశారు నాకు. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అవన్నీ గుర్తొస్తున్నాయండి. నేను కొన్నాళ్ళు చేసి నాకు నచ్చక నేను ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోయాను కొంతమంది. నేను సర్టెన్ ప్లేస్ కి పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను, చాలా మంచిగా అనిపించింది. అంటే మా ట్రబుల్స్ చూపించారు, మా రియలిస్టిక్ ట్రబుల్స్ కొన్ని చూపించారు అన్నట్టు. సో దట్ వే ఇట్ వాస్ నైస్. ఓకే, సో హైదరాబాద్ ఆల్ టైమ్ అంటే చిన్నప్పటికెళ్ళి మొత్తం హైదరాబాద్ ఉన్నారు కదా. సో హైదరాబాద్ అనగానే మనకు మస్తు చాలా ఫుడ్ గుర్తొస్తుంది, డెఫినెట్లీ బిర్యానీ గుర్తొస్తుంది, ఇరానీ చాయ్ గుర్తొస్తుంది. బట్ మీరు లుంబిని పార్క్ అని చెప్పమంటున్నారా? చెప్తాను. ఓకే, అది కూడా చెప్పండి పర్లేదు. లుంబిని పార్క్ కూడా గుర్తొస్తుంది. సో మేడం పేరు లుంబిని కాబట్టి షీ వాంట్స్ మీ టు సే లుంబిని పార్క్ అని నేను చెప్తున్నా లుంబిని పార్క్. ఓకే, సో ఏదైనా ఫుడ్ అంటే ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇప్పుడైతే చాలా కంటెంట్ ఎక్కువైపోయింది, అక్కడ ఇక్కడ దొరుకుతుంది అది దొరుకుతుంది అని చెప్పేసి. బట్ అప్పటి నుండి ఏ ఫుడ్ అంటే బాగా? అప్పటి నుండి అంటే గప్చుప్, మనకి గప్చుప్ కదా, అంటే గప్చుప్ అంటాం కదా మనం. సో గప్చుప్ అంటే తెలియని వాళ్ళకి అది పానీపూరి అండి. పానీపూరి. సో గప్చుప్ బండి దగ్గరికి వెళ్ళి ₹5 ₹10. ఓకే, సో నార్మల్ గా ప్యాజ్ డాలో थोड़ा प्याज डालो, మళ్ళీ లాస్ట్ లో थोड़ा పానీ डालो, మసాలా పూరి. అదే మసాలా పూరి ఎక్కువ ఇష్టం ఉండదు కానీ పానీపూరి. అండ్ మళ్ళీ కట్లెట్ రగడ టక్ 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 చేస్తుండే వేడిపోయిపోయాను. నార్మల్ గా మీ పేరే రాగ్ మయూర్ కదా. సో జనరలీ కొంచెం యూజువల్ రెగ్యులర్ నేమ్ అనుకో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇట్లాంటి పేరుతో ప్రాబ్లమ్. జనరల్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తుంటారు, వాళ్ళకి అర్థమైనట్టుగా పిలుస్తూ ఉంటారు. అట్లా మిమ్మల్ని డిఫరెంట్ గా పిలుస్తూ ఉంటారా? యాక్చువల్ చాలా మంది అంటే ఇప్పుడైతే రాగమయూర్ అనే బాగానే పిలుస్తున్నారు. చిన్నప్పుడు మేబీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, రాగమయూర్ అంటే రాసేటప్పుడు బేసికలీ స్పెల్లింగ్ లో ప్రాబ్లం ఉండేది. రాసేటప్పుడు RAG. సో కాకపోతే ఒక ఫన్నీ థింగ్ చెప్పాలి, మా స్టాఫ్ లో the guy who takes care of my makeup, సో అతను ఇప్పటికీ ఒక 1 year నాతో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికీ అదే మీ సార్ పేరు, మీ హీరో గారి పేరు ఏంటి అంటే మా హీరో గారి పేరా అండి రాజమయూరి అండి. అరే 1 year నుంచి మనం పని చేస్తున్నాము, ఏంటి సీను ఇది అంటే సీను ఓకే మళ్ళీ చెప్పంటే మళ్ళీ కొంచెం నర్వస్ అయిపోయి రాగమయూరి అండి అంటారు. సో స్టోరీస్ లో కూడా మై హీరో రాజమయూరి. సో తనకి కొంచెం బట్ పేరుతో. బట్ అగైన్ వన్ అడ్వాంటేజెస్, ఒకసారి ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక శ్రీనివాస్, ఒక ఇది అట్లా ఒక చాలా మంది ఉంటారు, ఒక కిరణ్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ నా నేమ్ ఎవరికైనా అంటే మంచికైనా చెడుకైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే గుర్తుండిపోతుంది. బికాస్ మీ ఎవరి సర్కిల్స్ లో పేరు వినుండారు రాగమయూర్ అని. సో దట్ వే ఐ ఫీల్ ఐఎమ్ లిటిల్ లక్కీ, సో పీపుల్ కెన్ రిమెంబర్ మీ.
Remembered me. సో ఓకే, బిగ్ టైమ్ షారుఖ్ ఖాన్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇది ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఈ రూమ్ లో అడిగినా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇండస్ట్రీలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఓకే మంచి ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది వాళ్ళకు కూడా అన్న దాంట్లో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నిజమైనా కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఫ్యానిజం ఉంది అంటే వాట్ డూ యూ థింక్ ఇస్ ద మెయిన్ రీజన్? బట్ జనరల్ గా అంటే బట్ ఐ వాంట్ జస్ట్ టు కొంచెం మాడిఫై ద స్టేట్మెంట్. అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఫ్యాన్స్ అయినా అందరిలో దేర్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్. సో గుడ్ డీడ్స్ బ్యాడ్ డీడ్స్ అంటే జస్ట్ బికాస్ మీరు ఒకళ్ళు ఫ్యాన్ అయినందుకు డజంట్ మీన్ యు ఆర్ గుడ్, యు ఆర్ సో యా అంటే సో అందరి ఫ్యాన్స్ కి దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే నాలో కూడా ఒక గుడ్ అండ్ బ్యాడ్ ఉండొచ్చు వాట్ ఎవర్, బట్ there is no generalization as such. But yeah, obviously పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత క్రేజ్ అని నా ఫీలింగ్ అంటే I think it's a mix of on screen and off screen. Off screen especially because he brought in a very unique style, డ్రెస్సింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ I mean డైలాగ్ డెలివరీ కానీ, దెన్ ఆల్సో తన లవ్ టువర్డ్స్ ఫోక్ కానీ, ఇప్పుడు ఎనీ తెలంగాణ కల్చర్ కానీ శ్రీకాకుళం కల్చర్ కానీ చాలా లైక్ బికాస్ తన చాలా బుక్స్ చదివి చాలా అలాంటి అవేర్నెస్ తో ఐ థింక్ చాలా ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ ఐ థింక్ లాట్ ఆఫ్ అవేర్నెస్ కేమ్ అండ్ దెన్ నౌ హీ నోస్. నౌ కాదు అప్పుడే ఖుషి, ఇప్పుడు ఖుషి టైంలో దెర్ వాజ్ శ్రీకాకుళం పాట ఉంటది, మళ్ళీ మధ్య మధ్యలో తమ్ముడు వీటిలో తెలంగాణ పాటలు ఉంటాయి, ఇవన్నీ భలే సో అట్లా అక్రాస్ ఆల్ ద అంటే అప్పుడు ఇట్ వాజ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో అక్రాస్ ఆల్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ హీ హ్యాడ్ ఎ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ యూత్. సో అట్లా అప్పుడు అలా ఆన్ స్క్రీన్ అట్లా స్టార్ట్ అయింది ఫాలోయింగ్. దెన్ ఆల్సో ది పీపుల్ ఎంతైనా ది సబ్ కాన్షియస్లీ అబ్జర్వ్ ఒకళ్ళు ఏం చేస్తున్నారు అంటే తన ఆఫ్ స్క్రీన్ అందరు చూసే ఉంటారు హౌ ఈస్ వెరీ సైలెంట్ అండ్ తన పని తన చేసుకోవడం వెరీ రిజర్వ్. అంటే యూజువల్ గా ఆ స్టార్డమ్ కి ఆఫ్ స్క్రీన్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ ఏమంటారు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళొచ్చు, ఇది చేయొచ్చు, అంటే ఎవరి ఇండివిజువాలిటీ అది. బట్ తన హీ లైక్ టు సో అలా అంటే ఎంత హై ఉన్నా నువ్వు మళ్ళీ అంత చాలా హంబుల్ గా బిహేవ్ చేసేసరికి పీపుల్ ఆబ్వియస్లీ లైక్ హంబుల్నెస్. ఎవరైనా జనరల్ సైకాలజీ ఏంటంటే హంబుల్ గా ఉంటే యూ లైక్ అదే అవతల మనిషి ఎందుకు అంత చేస్తున్నాడు, అవసరమే ఉంది, ఎవడుకుండేది ఆడుకుంటది అన్నట్టు ఉంటది కదా. సో ఆ హంబుల్నెస్ చూసి చాలా మంది ఆబ్వియస్లీ దే స్టార్టెడ్ లైకింగ్. అండ్ దెన్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ పవర్ ని హీ యూజ్ ద పవర్ ఫర్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్ ద పీకెస్ట్ ఆఫ్ ద మూవీ. అప్పుడు అత్తారింటికి దారి ఇండస్ట్రీ హిట్ అండ్ అంటే వరుసనే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి, ఇవన్నీ మాక్సిమం పీక్ ఫామ్ లో ఉన్నారు ఆయన. అంటే ఎంత ఫామ్ లో ఉంటే ప్రతి సినిమా చాలా మంది సినిమాలు వాడేసుకునేవాళ్ళు ఏదో ఒక రకంగా ఆయన రిఫరెన్స్ పెట్టేసుకొని అరౌండ్ దట్ టైం. సో అలాంటి పీక్ లో ఉన్నప్పుడు హీ సడన్లీ స్టార్టెడ్ జనసేన. అండ్ అగైన్ సడన్లీ ఇన్ ద సెన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉండేది, దట్ ఆబ్వియస్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆల్ ద ఫిలిమ్స్. అది కూడా దట్ ఈస్ వన్ మేజర్ పార్ట్. ఎవ్రీ మూవీ అంటే లైక్ కాంటెక్స్ట్ ని హీ బ్రాట్ ఇన్ ఎవ్రీ ఫిలిం అనమాట. ఇప్పుడు ఈవెన్ అదేంటి బాలులో లేలే గానీ ఎవ్రీ సాంగ్ లో ఈ ట్రై టు గివ్ ఎ మెసేజ్, ఖుషిలో ఏమే రాజా అన్ని. సో బద్రీలో అసలు ఇది లేకపోయినా హీ వాంటెడ్ టు ఐఎమ్ ఎన్ ఇండియన్ అని. సో ఎక్కడికక్కడ ఆ పేట్రియాటిజం అవన్నీ అలా. సో సడన్ గా ఒక ఫార్మ్ ఇట్ టుక్ ఎ ఫార్మ్ అండ్ ఇట్ కేమ్ as జనసేన. సో అప్పుడు he got more closer to people and then I think people started అంతే ఎంత ఏమంటారు అన్కండిషనల్ గా ఏమి వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్ ఆ స్టార్డమ్ నుంచి వచ్చి అండ్ తన పర్సనల్ ఫండ్స్ యూజ్ చేస్తూ ఎక్కడికక్కడ అంటే వెన్ ఎవర్ హీ ఫీల్స్ దట్ హీ షుడ్ గివ్ ఇట్ అండ్ దెన్ గెట్ ద వర్క్ డన్, హీ గాట్ ఇట్ డన్ దట్ వే. సో అట్లా చేస్తూ ఐ థింక్ దట్స్ వాట్ గేవ్ హిమ్ ఇప్పుడు మన పీపుల్ థాట్ దే షుడ్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అండ్ ఐ థింక్ he truly deserves it and I was very happy. So అంటే ఆయన మూవీ జర్నీ కానీ ఆయన ఈ జర్నీ కానీ టోటలీ బికాస్ అల్టిమేట్లీ అంటే తను ఏం చేయాలనుకున్నా చేస్తే
తను 100% గా చేస్తాడని నా ఫీలింగ్. ఎవరైనా సరే లైక్ మై జనరల్లీ వెన్ యూ లవ్ సమ్వన్, I think they are in their best form and shape and mental state when they are doing what they're loving. So we should let them do whatever they want. సో అట్లా సో అప్పుడు మూవీస్ చేసినప్పుడు ఐ ఎంజాయ్డ్ మూవీస్ బికాస్ అది హార్ట్ఫుల్ గా చేసినప్పుడు అది చేశారు, ఇది హార్ట్ఫుల్ గా చేసినప్పుడు ఇది చేస్తున్నారు. సో అది చేసినప్పుడు బెస్ట్ ఇస్తారు. సో లెట్స్ ఎంజాయ్ రిసీవ్ దట్ అండ్ బీ హ్యాపీ అట్లా. సో అందుకని నాకు నెక్స్ట్ సినిమా ఇప్పుడు వస్తుంది, అఫ్ కోర్స్ ఐ గెట్ ఎక్సైటెడ్ నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు, బట్ నాకేమి ఇట్లా ప్రెషర్ పెట్టాలని ఉండదు. అంటే నేనేదో ప్రెషర్ పెడతాను చేస్తాను కాదు, బట్ చాలా మంది అబ్బా అది ఇంకా రాలేదు, జయన్న ఇది జయ సినిమాలు చేయబా ఇది అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఎవరిది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే బెటర్. జనరల్ గా మన ఫేవరెట్ డైరెక్టర్ మీద పడిపోతారు అన్నమాట, ఇంకా రాలేదండి ఇది ఎప్పుడు అంటే. వాళ్ళకి మంచి స్పేస్ అండ్ టైం ఇస్తే దే విల్ కమ్ విత్ దేర్ బెస్ట్. నెవర్ ఫోర్స్ ఎనీవన్ టు do anything, and because everyone will have their own individual struggles, thought process, and we should not pressure anyone to do anything. Okay, perfect. సో అంటే నార్మల్ గా ఏం చేస్తుంటే ఇప్పుడు మన వాళ్ళే ఒక సినిమాలో హీరో ఆర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు డిఫరెంట్ పర్సన్ కదా. సో మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని కలిపేస్తాం. ఈ పర్సన్ బయట హంబుల్ గా ఉన్నారు ఆర్ బయట మంచిగా ఉన్నారు అంటే దాని వాళ్ళ యాక్టింగ్ చూడవా, వాళ్ళ యాక్టింగ్ కి కదా నువ్వు ఫ్యాన్ అవ్వాల్సింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కి కదా మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది. బట్ మన వాళ్ళు రెండు కలిపేస్తూ ఉంటారు. దట్ వాట్ యు అంటే వి షుడ్ డ్రా లైన్. అంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది యాక్చువల్లీ. అంత ఇంట్రూడ్ చేసేసి ఏం జరుగుతుంది అంత క్యూరియాసిటీ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని నా ఫీలింగ్. ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్ళు చేసుకునేది, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ ప్రొఫెషన్. అఫ్ కోర్స్ అంటే వన్ థింగ్ ఇస్ ఒకటి ఇట్స్ ఎ పబ్లిక్ ప్రొఫెషన్, ఆఫీస్ లో కూర్చొని చేసుకునేది కాదు. యూ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఉండేవి ఉన్నాయి దానికి. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కూడా ఐ ఫీల్ యూ షుడ్ అవాయిడ్ పర్సనల్ క్వశ్చన్స్. ప్రెస్ మీట్స్ లో షుడ్ అవాయిడ్ పర్సనల్ క్వశ్చన్స్ అని నా ఒపీనియన్. సో అది వచ్చింది వాళ్ళ సినిమా ప్రమోషన్ కి. సో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి అంటే హీరో అంటే ఇట్లా ఉండాలి అన్న ఇమేజ్ నుండి హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చు, ఆర్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీరో అంటే ఎలానని ఉండొచ్చు యాజ్ లాంగ్ as he is driving the story. సో ఆ నెరేటివ్ అనేది చేంజ్ అయిపోయింది. సో వాట్ డు యు ఫీల్ అబౌట్ దట్? సో అంటే ఇట్స్ ఎ నెసరీ చేంజ్. ఇన్ఫాక్ట్ అది ఏం చేంజ్ అవ్వలేదండి, ముందు అలానే ఉండింది, తర్వాత మధ్యలో వేరే జోన్ కి వెళ్ళింది. బట్ అగైన్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు దట్. బేసికలీ హీరో అంటే యూజువల్ గా అంటే మధ్యలో ఒక ఫేజ్ వచ్చింది వేర్ సో అండ్ సో చేస్తేనే హీరో అని. సో బట్ ముందు అలా ఉండేది కాదు. ముందు ఇట్ వాస్ ఆల్ అంటే ఎవరైనా దట్ పర్సన్ క్యాన్, సో ఇట్ షుడ్ బి ద ఫిలిం షుడ్ బి ద స్టోరీ అబౌట్ దట్ పర్సన్. ఆ పర్సన్ కున్న ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేశాడు, బట్ వాడి క్యారెక్టర్ ట్రేట్స్ ఏంటి, ఇది అని. అండ్ సేమ్ విత్ విమెన్. సో బట్ ఒక పాయింట్ లో కొంచెం టెంప్లేటైజ్ అయిపోయింది, బట్ అగైన్ ఇట్స్ బ్యాక్ టు స్టోరీ టెల్లింగ్ రాదర్ దాన్ దిస్ థింగ్. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యాక్టర్స్ టు గెట్ మోర్ ఆపర్చునిటీస్. ఎక్కువ ఛాన్స్ వస్తాయి, ఎక్కువ స్టోరీస్ చెప్పొచ్చు. మనం ఒక టెంప్లెట్ కి లైక్ రెస్ట్రిక్ట్ అయిపోతే స్టోరీస్ కూడా తక్కువ అయిపోతాయి, జనాలు సినిమాలకు రావడం కూడా తక్కువ అయిపోతాయి. సో ఎక్కువ వెరైటీస్కి వెళ్తే, ఎక్కువ యూనిక్ స్టోరీ టెల్లింగ్కి వెళ్తే దెన్ ఆబ్వియస్లీ ఇట్ డజంట్ మ్యాటర్ హీరో లైక్ హీరో ఇలానే చేయాలని వాళ్ళు పెట్టుకోరు అనమాట. ఆ హీరోలో ఆ క్యారెక్టర్ ని చూస్తారు అంతే. దే విల్ ఫర్గెట్ అబౌట్, దే విల్ రూట్ ఫర్ హిమ్ ఆర్ హేట్ హిమ్ ఆర్ లవ్ హిమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ జర్నీ ఏదైతే ఉంటుందో వెన్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్ దే విల్ ట్రావెల్ విత్ ఇట్. when it is a template వాళ్ళకి సగం ప్రెడిక్టబిలిటీ ఉంటది. ఇప్పుడు ఓకే దీని తర్వాత పాట వచ్చేస్తుంది, దీని తర్వాత అక్కడి నుంచి హీరోయిన్ దూరంగా చూసి అబ్బా ఏం కొట్టాడే అంటాడు. సో ఇవన్నీ ఇంకా అట్లా కాకుండా అగైన్ వీఆర్ బ్యాక్ టు గుడ్ నరేటివ్స్ అన్న ఫీలింగ్. సో ఇట్ ఆల్ అంటే ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి. అంటే వన్ డే జరగలేదు, వన్ నైట్ లో జరగలేదు. సో హూ డూ యూ థింక్ అంటే ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎక్కువగా ఇప్పుడు మనం ఉన్న న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్ లో? ఐ థింక్ తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, శేఖర్ కమల సార్, ఇవే టాప్ ఆఫ్ మైండ్ లో వస్తున్నాయి. ఇంకా యాక్చువల్ చాలా మంది ఉన్నారు, బట్ ఐ థింక్ దీస్ త్రీ ఆర్ లైక్ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు,
ఒక పాత ఇప్పుడు వంశీ గారు, లైక్ డిడ్ యూ ఎవర్ సీ వంశీ గారు బీయింగ్ క్వింటెసెన్షియల్ కమర్షియల్ హీరో కాదు కదా. సో అంటే కమర్షియల్ అంటే అగైన్ అంటే డబ్బులు రావని కాదు, అప్పుడు కూడా వస్తాయి. ఇట్స్ జస్ట్ దట్ ద వే యూ షో యువర్ హీరో ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఒక లేడీ స్టైలర్ కానీ, ఆ ఒక్కటి అడగ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అదే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. సో అందులో అన్ని బ్యూటిఫుల్ మూవీస్ అండ్ ఎంత ఇప్పటికీ మాడుకుంటూ ఉండం. లైక్ ఆ ఒకటి అడగ కానీ, మిస్టర్ పెళ్ళం కానీ, అదేంటి పెళ్లి పుస్తకం కానీ. సో అందులో వి ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్ బికాస్ వి ఎంపథైజ్ విత్ దెమ్. సో అట్లా ఐ థింక్ ఆల్ అంటే లేటెస్ట్ లో వీళ్ళు, బట్ పాతప్పుడు కూడా ఈవెన్ వంశీ బాపు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ప్లెంటీ ఆఫ్ దెమ్ అసలు. అంటే లిస్ట్ విల్ గో ఆన్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఇట్స్ మిక్స్ ఒక్కళ్ళే వచ్చి చేంజ్ చేశారని కాదు. సో అలా కొన్ని అంటే వై నాట్ టెల్ ద స్టోరీ ద వే ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ అని వీళ్ళు అనుకొని చెప్పిన స్టోరీస్ ఇది. శేఖర్ కమల గారు కానీ, తరుణ్ కానీ. సో అట్లా ఇన్ఫాక్ట్ తరుణ్ కీడాకోలలో చూసుకుంటే ఒక అమ్మాయి ఉండదు సినిమాలో. ఎంత రేరిటీ అది. ఇప్పుడు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ఒక అమ్మాయి ఉండాల్సిందే అండి. అంటే ఇప్పుడు యూనో ఏదైనా ప్రమోషన్ కి కానీ అన్నిటికీ అమ్మాయిలు నెసరీ. బట్ ఇప్పుడు చూసే అంటే కీడాకోల డింట్ హ్యావ్ ఉమెన్ ఎట్ ఆల్ అండ్ దేర్ వాజ్ అ ప్రాపర్ స్టోరీ వితౌట్ ఎ ఉమెన్, రైట్? సో అని అక్కడ స్టోరీకి అవసరం లేదన్నా, లేదంటే వాట్ వాస్ దట్? అదే స్టోరీకి అవసరం లేదు కదా. అక్కడ ఈ 2-3 ఈ గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ ఉంది, అమ్మాయి ఎందుకు? ఏదో బలవంతంగా హీరోయిన్ పెట్టిపించి ఒక సెపరేట్ లవ్ ట్రాక్ స్టార్ట్ చేయించి ఆ మధ్యలో వచ్చి అలా స్లో మోషన్ ఎందుకు అవసరం? సో మీరు చెప్పినట్టుగా కమర్షియల్ సినిమా అన్నారు. కమర్షియల్ సినిమా అంటే డబ్బులు రావంటే డబ్బులు వస్తాయి. బట్ వాట్ ఈస్ అ కమర్షియల్ సినిమా? అండ్ ఇప్పుడు జనరల్లీ ఆ డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి కదా. సో కమర్షియల్ సినిమా అంటే ఏంటి? వాట్ ఈస్ కమర్షియల్ సినిమా? ఇస్ అంటే కమర్షియల్ సినిమా ఇస్ వాట్ గెట్స్ మనీ. సో అంటే నువ్వు చిన్న లో బడ్జెట్ చేసినా, హై బడ్జెట్ చేసినా దాని ద్వారా ఇప్పుడు నువ్వు పెట్టింది కంటే ప్రాఫిట్ వస్తే అది ఇట్స్ బ్రింగింగ్ కామర్స్, ఇట్ ఇస్ గెటింగ్ మనీ. సో కమర్షియల్ సినిమా ఇస్ వాట్ ఎవర్ వర్క్స్ విత్ ద ఆడియన్స్, అంతే ఈజ్ మై ఒపీనియన్. సో బేసికలీ కమర్షియల్ సినిమా కంటే టెంప్లెట్ సినిమా గురించి, టెంప్లెట్ అండ్ నాన్ టెంప్లెట్ గురించి మాట్లాడుకుంటే ఇట్ మేక్స్ సెన్స్. ఒక హీరో, ఒక విలన్, సో రివెంజ్, సో అట్లా. సో అంటే ఇలాంటి ఎక్కడైనా ప్రాపర్ టెంప్లెట్ ఫాలో అవుతే దాని టెంప్లెట్ సినిమా, లేకపోతే ఇక్కడ నువ్వు మంచి ఇన్వెషన్ చేసుకుంటే నాన్ టెంప్లెట్ సినిమా, అంతే. ఇప్పుడు బ్రాడ్లీ అట్లా కేటగరైజ్ చేయొచ్చు, అంతే. టెంప్లెట్ సినిమా 2 times 3 times వర్క్ అవుతుంది, అంతే. అంటే నువ్వు ఒక టెంప్లెట్ అనుకుని స్టార్ట్ అవుతావు, అది ఓకే ఒక 2-3 times వర్క్ అవుతుంది, స్లోలీ 4th time నుంచి ఫేడ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే. But again, non-template cinema to again there is obviously a risk because you are trying to show something new, but నువ్వు కరెక్ట్ గా రాసుకుంటే ఐ థింక్ ఇట్ విల్, కరెక్ట్ గా రాసుకొని కాస్టింగ్ చేసి ఆల్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని కరెక్ట్ వర్క్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్ వండర్స్. అంటే ఇప్పుడు పెళ్లి చూపులే ఉంది, ఇట్ వాస్ మేడ్ విత్ సచ్ ఎ లో బడ్జెట్. ఇట్ ఈస్ అ ప్రాపర్ కమర్షియల్ సినిమా బికాస్ ఇట్ మేడ్ సో మచ్ మనీ. So do you call it a commercial cinema or not? Obviously I would call it a commercial cinema because it made money and it's a non-template. Okay. So we should differentiate like a not template and non-template. Okay. So next Tarun Bhaskar garu movie malli next movie vastundi, casting avutundi. If you want to get a chance malli ante what would you do? నేనా ఏముంది, మెయిల్ పంపిస్తాను అంతే. తరుణ్ ప్రాసెస్ చాలా ఫార్మల్ గా ఉంటది అనమాట. సో ఎవ్రీథింగ్ లైక్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఆడిషన్. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ రికమెండేషన్ లెటర్ పట్టుకొస్తే పనికి రాదు. సో యూ హ్యావ్ టు ఆడిషన్, ఆబ్వియస్లీ నచ్చితే అక్కడ తీసుకుంటాడు. సో దేర్ ఇస్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండ్ నా ఫీలింగ్ ఎక్కడైనా, బికాస్ సో దట్ ఎవ్రీవన్ గెట్స్ అ ఫెయిర్ ఛాన్స్. ఓకే. సో చాలా మంది ఫిల్మ్ స్కూల్స్ కి వెళ్ళి కోర్సెస్ చేసి యాక్టింగ్ లోకి వస్తూ ఉంటారు. కొంతమందికి అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏది ఉండదు, ఫిల్మ్ స్కూల్స్ కి వెళ్ళే పర్సన్ కాదు. బట్ మీరు ఫిల్మ్ స్కూల్ కి కూడా వెళ్ళేసి? నేను ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళలేదు, ఐ వెంట్ టు యాక్టింగ్ కోర్స్. యాక్టింగ్ కోర్సెస్, మల్టిపుల్ యాక్టింగ్ కోర్సెస్ కి వెళ్ళాను. సో విచ్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ థియేటర్. సో బెంగళూరులో, పాండిచేరిలో వెళ్ళాను అనమాట. సో అవి ఆబ్వియస్లీ దే హెల్ప్ మీ అలాట్. ఇన్ఫాక్ట్ అవి లేకపోతే నేను నా యాక్టింగ్ చాలా చండాలంగా ఉండేదని నా ఫీలింగ్. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు, అవి చేశాను కాబట్టి ఐ థింక్
ప్రాబ్లీ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కొంచెం నచ్చుతున్నాయి జనాలకి. వాట్ ఎవర్ టచ్ ఐఎమ్ గివింగ్ టు ద క్యారెక్టర్స్, ఓకే. ఐ థింక్ ఇట్స్ గెటింగ్ సమ్ అప్రిషియేషన్ బికాస్ వాట్ ఎవర్ ఐమ్ అట్లీస్ట్ అంటే నేర్చుకుంది ఒక వంత అయితే దాన్ని అప్లై చేయడం ఒకటి ఇది. సో ఎక్కడో చోట అప్లై చేస్తున్నానేమో, సో అది వర్కౌట్ అవుతుందేమో. అంటే నార్మల్ గా ఫిల్మ్ స్కూల్ కాకుండా ఇలా థియేటర్ చేసిన వాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్స్ కొంచెం డ్రమాటిక్ గా ఉంటాయి, ఆ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది కంపారిటివ్లీ. ఇప్పుడు నార్మల్ గా సినిమాలో చూస్తే కనుక కొంచెం క్యాజువల్ గా ఎఫర్ట్లెస్ గా కనిపించదు, డ్రమాటిక్ గా వస్తుంది ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటది. ఇస్ ఇట్ ట్రూ? అంటే సో సో బేసికలీ అదే నువ్వు ఎంత బాగా అప్లై చేస్తున్నావు అనేది మ్యాటర్స్. దే విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. అంటే నైస్ టీచర్ విల్ టీచ్ యూ రేంజ్ 0 to 100. నువ్వు 90 to 100 నీకు 90 to 100 వచ్చు కాబట్టి ఎప్పుడు నువ్వు 90 to 100 చేస్తావు అంటే చాలా మంది టెన్ టు డూ దట్. ఆల్సో బికాస్ ప్రాబ్లీ దే ఆర్ ఆల్సో యూస్ టు బీ ఆన్ ద స్టేజ్ ఫర్ సో మచ్ టైమ్. అండ్ అవతల వాడికి ఆ లాస్ట్, ఇప్పుడు ఒక ఆడిటోరియం ఉందండి, ఒక 200 కెపాసిటీ ఉంది, ఆ లాస్ట్ వాడికి నీ ఎక్స్ప్రెషన్ కనబడాలంటే ఆబ్వియస్లీ కొంచెం నీ ఐ మూమెంట్స్ హెడ్ మూమెంట్స్ కొంచెం ఎక్కువ చేయాలి. ఇప్పుడు వాడు లాస్ట్ రోల్ ఉన్న వాడికి నువ్వు సటిల్ చేస్తే వాడికి ఆ మూమెంట్స్ వాడికి కనబడవు ఆబ్వియస్లీ. అక్కడ ఏమి స్క్రీన్ ఉండదు, ఏముండదు కదా. అండ్ సేమ్ వే విత్ వాయిస్, నీ ప్రొజెక్షన్ కూడా. బట్ అగైన్ దట్స్ అంటే అక్కడ కొంచెం యూ హ్యావ్ టు బీ లిటిల్ స్మార్ట్. నువ్వు నీ ఆడియన్స్ వాట్ ఈస్ యువర్ అంబియన్స్, నువ్వు స్టేజ్ పైన ఉన్నావా, థియేటర్ దీంట్లో ఉన్నావా, అండ్ సో ఆ డిఫరెన్షియేట్ కరెక్ట్ గా చేయగలిగితే థియేటర్ లో మంచి థియేటర్ కోచెస్ విల్ టీచ్ యూ లైక్ అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే 0 to 100 నేర్పిస్తారు. సో నువ్వు ఎక్కడ ఈ లైక్ 5 కావాలా, 25 కావాలా, 30 కావాలా, నీకు 90 కావాలా అనేది ఇట్స్ యూ షుడ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ టు టేక్ ఎ డెసిషన్. అండ్ ఆల్సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇక్కడ ఉన్నాడంటే నువ్వు ఎలా మాట్లాడాలి, ఒక ఇంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు సీన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరే ఇంతున్నాం, నేను లంబినిది ఎలా ఉన్నారు అని అంటే చాలా అంత అవసరం లేదు. సో యూ షుడ్ నాట్ అండి బెనిగారు ఎలా ఉన్నారు, ఇది కూడా వర్కౌట్ కాదు. సో యూ షుడ్ సీ ద డిస్టెన్స్ క్యాలిబ్రేట్ అదే చేసుకొని యూ హ్యావ్ టు టేక్ డెసిషన్. అండ్ సో అక్కడ అదే సో అగైన్ సో మీరు ఎంత వాడుకుంటున్నారో దాన్ని ఎట్లా కరెక్ట్ గా అప్లై చేస్తున్నారు అనేది. ఇప్పుడు డోలోలో మన ఇంట్లో స్ట్రిప్ ఉన్నాయని 3 వేసుకోలేం కదా, ఒకటే వేసుకుంటాం. సో అట్లా కావాల్సి సగం పెయిన్ తక్కువ ఉంటే సగం వేసుకుంటాం అంతే. మంచి కంపారిజన్. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ లో ఉన్నారు, బట్ విచ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువగా చిన్నప్పటి నుండి? సో ఎక్కువ నేను పుట్టి పెరిగింది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ అండి. సో ప్రాపర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ మూవీస్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ అండ్ ఇట్ సైడ్. సో తర్వాత లేటర్ ఐ మూవ్ టు పద్మనాభ నగర్. సో అగైన్ పద్మనాభ నగర్, సికింద్రాబాద్, ఎంజీ రోడ్, మారేడ్పల్లి. సో ఇదంతా నా చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా. ఇప్పుడు అంతా కొంచెం చాలా లైక్ ఒక 3-4x ఎక్స్పాండ్ అయిపోయింది హైదరాబాద్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద న్యూ. ఇప్పటికీ ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ కొంచెం అటు సైడ్ వెళ్ళానంటే. ఇక్కడ అంటే గల్లీ ఏ షాప్ వేయడంది అవన్నీ తెలుసు, బట్ అక్కడికి వెళ్తే కాస్త కొంచెం ఒక కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ ఫీలింగ్. అక్కడ ఏదైనా షాప్ చేంజ్ అయినా కూడా గుర్తుండదు. అరే అక్కడ ఉండేది కదా, అరే ఇక్కడ డ్రెస్ ల్యాండ్ ఉండేది, అరే ఇక్కడ సుధా టిఫిన్స్ ఉండేది, ఇక్కడ రాజా డీలక్స్ ఉండేది, సుభాష్ థియేటర్ ఉండేది. సో ఇవన్నీ లైక్ చాలా స్ట్రాంగ్. ఆబ్వియస్లీ చిన్నప్పుడు మెమరీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. తర్వాత చాలా ఈజీగా రిప్లేస్ అయిపోతుండే, బట్ చిన్నప్పుడు మెమరీస్ ఎంతైనా. అందుకనే నాస్టాల్జియా హిట్స్ హార్డ్ ఆల్వేస్. ఓకే. సో ఒకటి ఏముంటది అంటే సినిమాలో వచ్చిన వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పెద్ద చదువుకోకపోయినా పర్లేదులే నడిచేస్తుంది అన్న కైండ్ ఆఫ్ ఉంటది. ఎవరైనా చెప్పారంటే అంత చదువుకున్నావా, అంత చదువుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్న క్వశ్చన్ కూడా ఉంటది. బట్ మీరు మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆల్రెడీ వర్క్ కూడా చేశారు సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా. సో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది చదివినా చదవకపోయినా చదువుతో సంబంధం లేకుండా ఆర్ జాబ్ చేస్తూ మానేయడం ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ చేస్తూ ఉన్నారు. మీరెట్లా? సో చదువు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి నాకు. అంటే చిన్నప్పటి నుంచి అంటే వీ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్. సో చదివే ఫుడ్ పెడుతుంది అని చిన్నప్పటి నుంచి. అంటే మా ఇంట్లో కూడా ఎవరు ఫ్రీలాన్సింగ్ బిజినెస్ ఎవరు చేయలేదు, అందరు సాలరీడ్. ఈవెన్ ద విమెన్, మెన్, ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ పీపుల్ అనమాట. సో కష్టపడితేనే డబ్బులు వస్తాయి అన్న, అంటే ప్రాపర్ గా లైక్ ఒక అంటారు సిన్సియర్ గా నువ్వు 9 to 6 చేస్తే వస్తే నీకు డబ్బులు వస్తాయి, సేవింగ్స్ వస్తాయి.
దీనికి దానికి ఒక మంత్లీ ఇంత బడ్జెట్ ఉండే అలా దీంట్లో పెరిగిన వాడిని అనమాట. సో చదువు తప్ప మనకి వేరే లైక్ ఆప్షన్ లేదు అని చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్లీ ఇన్ దిస్ థింగ్. సో అట్లనే చాలా రాముడు మంచి బాలుడు లాగా చిన్నప్పటి నుంచి లైక్ స్కూల్లో కూడా వాజ్ ర్యాంకర్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్వేస్ వాజ్ ఇన్ టాప్ 3. దెన్ ఇంటర్లో కూడా అదే కంటిన్యూ అయింది. ఐ వాజ్ ఎంసెట్లో కూడా 700 ర్యాంక్ అట్లా వచ్చి ఐ వాజ్ అంతే టాప్ కాలేజ్లో వచ్చి. సో ఐ వాజ్ ర్యాంకర్ దట్ వే, టాపర్ అండ్ ఆల్ దట్ వే. ఆబ్వియస్లీ హైదరాబాద్లో టాప్ కాలేజ్ ఓయూ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ చేశాను. దెన్ ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్, యూఎస్లో మాస్టర్స్ చేశా. బట్ ఈ సినిమా పిచ్చి అలా బట్ అది అట్లా ఉంది అనమాట లోపల అనమాట. ఒక అంటే సినిమా పిచ్చి ఉండింది. సో అంటే యాక్టర్ అవ్వాలి అంటే ఒక యాక్టర్ కున్న ఆరా ఒకటి ఉంటుంది, ఆ మ్యాజిక్ చాలా ఇష్టం ఉండేది నాకు. సో ఐ టు ట్రై టు అంటే యాక్టర్ అయిపోవాలని ఎప్పుడు నేను రాసుకోలేదు, ఏ బుక్ లో రాయలేదు అంబిషన్ ఏంటి ఇది అని. అట్లా అంటే చిన్నప్పుడు బుక్లు రాస్తే పెద్దగా అయిన తర్వాత మారిపోతుంది అంత వేరే విషయం. బట్ ఇప్పుడు ఆయన కూడా రాయలేను నేను యాక్టర్ అని, బికాస్ ఒక స్టడీ తీసుకున్న ఇంపార్టెన్స్. సో ఇంజనీర్ చిన్నప్పటి నుంచి ఇంజనీర్ ఫిక్స్, చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ లోనే ఇంజనీర్ ఫిక్స్ అనమాట. బట్ అగైన్ ఈ సినిమా పిచ్ అయితే ఉండేది, సినిమాలు చూస్తూ వాళ్ళలాగా అంటే డైలాగులు చెప్తూ ఇది అది అవన్నీ చిన్నప్పటి నుంచి ఉండేది అనమాట. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా ఫుల్ యాక్టివ్ ఉండేవాడిని. బట్ ఒక్కసారి జాబ్ నేను యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేసాను ఇండియాకి. అప్పుడు వీకెండ్స్ అని ఉండేవి కదా. సో అప్పుడు వరకు అంటే ఒక వీకెండ్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విల్ గెట్. తర్వాత అప్పుడు ఆ టైంలో దీన్ని ఎట్లా ఛానల్ చేసుకోవాలి, సినిమా పైన అయితే మనకి పిచ్ ఉంది కదా అంటే, సో ఫస్ట్ థియేటర్కి వెళ్దాము, థియేటర్ నేర్చుకుందాము, యాక్టింగ్ నేర్చుకుందాము, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దెన్ ఆల్సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ ఫిలిమ్స్. రైటింగ్ అంటే రివ్యూస్ ఆర్ దాని అనాలిసిస్లు అవి రాసేవాడిని. దెన్ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని. డైరెక్షన్ అంటే ఓవరాల్ గా సినిమా అంటే పిచ్చి. సో దాన్ని ఆల్ యాంగిల్స్ ని రకరకాలుగా గెలిగేసాను అనమాట. బట్ అగైన్ జాబ్ చేసుకుంటూ ఓన్లీ ఒక దానిపైన ఫోకస్ చేస్తే బెటర్ అని ఒక పాయింట్ లో రియలైజ్ అయ్యాను. దెన్ ఓకే యాక్టింగ్ ప్రొఫెషనల్ గా పర్సూ చేద్దాము, అంటే ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్ గా నేర్చుకుందాము, నేర్చుకొని అప్పుడు చూద్దాము. అప్పుడు సినిమా వండి హ్యాపెండ్ అండ్ దెన్ అలా బ్రేక్ వచ్చింది. మహేష్ బాబు అసలు వస్తుందంటే స్టేటస్ చూసి విసుగొస్తుంది జనాలు. నాకు ఇంకా ఎవరు తిట్టలే అరే ఆపరా బాబు అన్నట్టు. అంటే నేనేం చేయలేను అనుకో, బట్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి వస్తే చాలా సినిమా బండి మరిడేష్ బాబు రీల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఆవు పాల వంటి స్వచ్ఛమైన వాళ్ళు రకరకాలుగా అదే కదా. ఇప్పుడు ఒక 256 టైమ్స్ చెప్పుంటానేమో. మనం ఇంతకు ముందు చేసిన ఇంటర్వ్యూలో అదే ఇంకా కంపల్సరీ అది లేకుండా యూజువల్ గా వదిలిపెట్టరు. బట్ ఐ ట్రై మై బెస్ట్ టు అవాయిడ్. అంటే ఎవరంటే ఊరికే ఏం చెప్తానులే అని. సో ఎనీవే, సో ఎవ్రీ ఫిబ్రవరి ఈ వీక్ అంతా ప్రపోజల్ ఇలా ప్రపోజ్ చేయండి అని ఆబ్వియస్లీ ఫన్నీగా ఎవ్రీ ఇయర్ ఎవడో ఒకడు దాని నుంచి తీసుకొని కాపీ కొట్టేసి ఆ రీల్లో పెట్టేసుకొని మంచిగా షేర్ చేస్తాడు. వేల వ్యూస్ వస్తుంటాయి, వాడు ఎంజాయ్ చేస్తుంటాడు వ్యూస్, బికాస్ ఆబ్వియస్లీ షేర్ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డే హవా నడుస్తుంది కాబట్టి. సో 21 లో రిలీజ్ అయింది. సో 22 Feb, 23 Feb, 24 Feb, దిస్ 25 Feb, 4 years నాన్ స్టాప్ ఎవ్రీ ఫెబ్ ఈ రీల్స్. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఆ రీల్ చూసి పంపిస్తారు. ఆబ్వియస్లీ దాని కింద క్యాప్షన్ పెడతారు లైక్ ప్రపోజల్ డే ఇస్ కమింగ్ నియర్, చాక్లెట్ డే, ఇది అది అని పెట్టి ఇది పెట్టేస్తారు అనమాట సింపుల్. సో ఆబ్వియస్లీ నన్ను ట్యాగ్ చేస్తుంటారు ఈ మీమ్ పేజెస్ వాళ్ళంతా. సో నార్మల్ గా ఫ్రెండ్స్ మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి టాన్ చేస్తూ ఉంటారు కదా నార్మల్ గా, మమ్మల్ని పట్టించుకోలేను గొప్పడి వైపు ఇట్లాంటివి వస్తుంటాయి కదా. అదే రెగ్యులర్ సేమ్ నో డిఫరెంట్. అంతే మామ అంతే. అంటే లైక్ మన బర్త్డే కి ఆబ్వియస్లీ చాలా మెసేజ్. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక కార్పొరేట్ లో ఉన్నప్పుడు ఆర్ సర్కిల్ ఈస్ వెరీ లిమిటెడ్. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా లిమిటెడ్ నెంబరే ఉంటారు. ఒక్కసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత నెట్వర్క్ అసలు ఇట్లా ఒక స్పైడర్ వెబ్ లాగా ఇట్లా ఉంటది అనమాట. సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ యువర్ నంబర్. సో ఆబ్వియస్లీ రిటర్న్ చెప్పాలి. సో బికాస్ దే టుక్ సమ్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైమ్ టు విష్ మీ, ఐ విల్ ఆల్సో హ్యావ్ టు టేక్. బట్ ఎక్కడో ఈ ఫోన్ హీట్ ఎక్కిపోయి ఛార్జ్లు అయిపోయి ఎక్కడో చోట మిస్ అయిపోతా ఉంటది.
సో సో ఎవరో ఒకరు మిస్ అయిపోయినావు, అంతే మామ అంతే, స్టార్ అయిపోయినావు నువ్వు అంతే మామ, సారీ మామ, ఏదో మిస్ అయ్యాను వదిలేసే మామ ప్లీజ్. అండ్ ఆల్సో మీ ఫేస్ చూస్తాను ఒక చాలా పద్ధతిగా డీసెంట్ గా ఒక స్టూడియోస్ కైండ్ ఆఫ్ పర్సన్ లాగా అనిపిస్తారు. నార్మల్లీ హౌ నార్మల్లీ ఐఎమ్ లైక్ శ్యామ్ ప్రసాద్ అండి యాక్చువల్లీ టు బి అవునా? ఆనెస్ట్. ఓకే జస్ట్ కెమెరా ముందు ఆ కెమెరా కార్డ్ ఆ సౌండ్ మెమరీ కార్డ్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఐ హావ్ టు స్పీక్ కాబట్టి నేను కొంచెం ట్రై టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఎంత ఇంట్రెస్టింగ్ అవుతుందో నాకు తెలియదు, మాట్లాడతా. బట్ ఒక కెమెరా ఆపేస్తే కొంచెం అదే ఆ శ్యామ్ ప్రసాద్ మోడ్ లోనే ఉంటా, కొంచెం ఆలోచిస్తూ ఏదైనా అడగాలంటే ఆలోచిస్తూ అట్లా మోస్ట్లీ అదే మోడ్ లో ఉంటాను నేను. ఓకే. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోతాం మనం అవును, కూడా. అవును. అఫ్ కోర్స్ మాట్లాడాల్సి వస్తుంది, అవును, నెట్వర్క్ చేసుకోవాల్సి అవును, వస్తుంది. అవును, అవును. సో ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని కాదు, కొంచెం మనకు అవసరం లేకుండా కూడా మాట్లాడాల్సి అవునవును, వస్తుంది అవునవును, ప్రతిసారి. అవును, అవును. So, అది ఇబ్బంది అంటే- అయిపోయింది. బట్ ఆ. ఇక్కడ తప్పట్లే, అంటే నేను అసలు ఇంత మాట్లాడను. సో అలాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 4-5 ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో నేను ఇంత మాట్లాడాలి అంటే కంటిన్యూస్ గా ఐ హావ్ టు టాక్ ఫర్ లైక్ 4 hours. Okay. నేను అసలు అంత మాట్లాడింది లేదు ఇంతకు ముందు జనరల్ గా 3 movies. సో అలాంటిది అంటే మా ఇంట్లో మా మామ ఏంట్రా నోరు నొప్పి పెట్టట్లేదు ఇంతసేపు మాట్లాడుతున్నాం. సో Okay. నాట్ యూస్ టు స్పీకింగ్ టు పబ్లిక్, గో అవుట్ ఇన్ ద పబ్లిక్, ఇంటరాక్ట్. అంటే ఎవరితో అంటే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అనమాట, Mm. ఇప్పటికీ చాలా తక్కువ. మేబీ ఇప్పుడు కొంచెం లైట్ గా ఒక మేబీ ఒక 1% 2% పెరిగేదేమో, కానీ నేను లైక్ నేనే పార్టీస్కి వెళ్ళను, ఇట్లా నెట్వర్కింగ్ అని నేను వీళ్ళని వాళ్ళని ఏం కలవను యాక్చువల్లీ. నా 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 సినిమాలు నా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. ఇట్లా సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్కి వస్తా, అయిపోయింది, బ్యాక్ టు మై లైఫ్ అండ్ ఇదనమాట. సో Okay. అది. అంటే డెఫినెట్లీ అట్లా ఉండడం ఒక ప్రివిలేజ్ అనుకో. నెట్వర్కింగ్ ఇస్ నెట్వర్క్ అంటారు కదా ఇప్పుడు. అవునవునవును. సో ఐఎమ్ బ్యాడ్, అది యాక్చువల్లీ కావాలి, బట్ నేను స్టిల్ ట్రైంగ్ టు గెట్ దట్ స్కిల్. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద ఛాన్సెస్ అట్లనే అవునవును, వస్తాయి అని అంటారు. అవునవును. So, బట్ అదే నేను అందులో కొంచెం పువర్, సో ప్యూర్లీ టాలెంట్ వైజ్ వెళ్ళిపోతున్నా. బట్ నెట్వర్కింగ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఐఎమ్ లెర్నింగ్ స్లోలీ. Okay. చూద్దాం ఎక్కడ వరకు తీసుకెళ్తాం. ఓకే. సో దానివల్ల ఏదైనా నెగటివ్ గా జరిగింది, ఏదైనా అంటే disappointment తెలియదు మన అయింది? బ్యాక్గ్రౌండ్ లో మేబీ పోగొట్టుకున్నావా తెలియకపోవచ్చు. తెలియదు కదా, Yeah. అంటే లైక్ నెట్వర్కింగ్ వల్ల ఉపయోగాలు చెప్పగలం కానీ Mm. నాకు పోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నెట్వర్కింగ్ వల్ల ఉపయోగం అయినది, అప్పుడు క్లబ్ హౌస్ అని ఉండేది. సినిమా బండి రిలీజ్ అయినప్పుడు క్లబ్ హౌస్ అని ఒక చిన్న ఇట్లా ఒక యాప్ ఇట్లా మెరుపు తిరిగి మెరిసి Yes. ఆఫ్ అయిపోయింది కదా అప్పుడు. Ah. సో అప్పుడు ఐ గాట్ ఇంటరాక్ట్ విత్ తరుణ్. Mm. సినిమా బండి చూశాడు, బట్ ఇంకొంచెం ఆబ్వియస్లీ ఆఫ్ స్క్రీన్ జనాలు ఎలా ఉంటారో తెలియదు కదా. Mm. సో క్లబ్ హౌస్ లో అంటే చాలా మంది ఇన్ఫాక్ట్ ఊరోడు అనుకున్నారు నన్ను అప్పుడు, లైక్ ఆ ఊరు నుంచి ఉన్నవాడు అని అనుకున్నారు చాలా మంది. సో వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ క్లబ్ హౌస్ ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి కొంచెం మాట్లాడేసరికి ఓకే వీడి ఒకే సిటీ వాడు ఇది ఇది అని. దెన్ క్లబ్ హౌస్ లో ఒకసారి తరుణ్ వచ్చాడు అనమాట. తరుణ్ వచ్చినప్పుడు మాట్లాడడం మేబీ దెన్ నా వ్యూస్ చెప్పాను మామూలుగా, అంటే హౌ ఐ వాంట్ వాట్ మూవీస్ ఐ వాంట్ టు పిక్. మేబీ దట్ ఆల్సో హెల్ప్డ్ మీ గెట్ ఇన్ టు హిస్ ఫిలిం ఏమో, subconsciously I know, you never know. And I got to meet few people in the media, in the club house లో అయినప్పుడు కొంతమంది జర్నలిస్ట్ ని. సో వాళ్ళు they covered me when my movies came out. Okay. Without even me asking them, they only voluntarily came, hey let's cover your interview అన్నారు. సో networking helps, but అది అగైన్ క్లబ్ హౌస్ ఏంది ఫోన్ లోనే వెళ్ళి కలాలి ఫిజికల్ గా. In person. సో ఈ ఇన్పర్సన్ అనేది కాస్త ఇదన్నమాట. బట్ అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్, మేకప్ గురించి జనరలీ యాక్ట్రెస్ ఆర్ హీరోయిన్స్ మేకప్ గురించి చెప్తుంటారు, ఉంటుంది అవుట్ దేర్ ఆన్లైన్ లో పెట్టేస్తూ ఉంటారు. బట్ హీరో మేకప్ గురించి ఎక్కడ ఎవరు రివీల్ చేయరు, ఎక్కువ మాట్లాడరు. కొంతమంది హీరోస్ లిప్ బామ్ యూస్ చేయడము, ఆ లిప్ టింట్ ఉంటుంది కదా అది యూస్ చేయడము చేస్తుంటారు. బట్ జనరలీ మేకప్ ఎట్లా వేసుకుంటారు మీరు, అండ్ ఆ ప్రాసెస్ ఎట్లా? అంటే బేసికలీ మెన్ కి మినిమల్ ఉంటుందా? ఉంటుందండి. బేసికలీ ఆబ్వియస్లీ ఏమైనా పింపుల్స్ ఉంటే స్లైడ్ గా దిల్ కవర్ విత్ ద కన్సీలర్ అండ్ ఒక చిన్న ఫౌండేషన్ లేయర్ వేసేస్తారు. అండ్ కాంపాక్ట్ కొంచెం వేస్తారు అంతే. అంటే ఆబ్వియస్లీ అంటే ఆల్సో డిపెండింగ్ ఆన్ ద రోల్, ఇది నేను డిఫాల్ట్ గా చెప్తున్నా. బట్ అగైన్ ఇఫ్ ద రోల్ లుక్స్ అంటే ఇట్లా కొంచెం ఇట్లా నువ్వు ట్యాన్ అయిపోయి కనబడాలి అంటే ఆబ్వియస్లీ దిల్ పుట్ ఎ డార్కర్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద రోల్ చేస్తారు.
మోస్ట్లీ అంటే అదే కొంచెం మినిమల్ ఉంటుంది. ఓన్లీ వెన్ ప్రాస్థెటిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అవి కొంచెం కాంప్లెక్స్ అయిపోతాయి. అదర్వైజ్ మెన్స్ మేకప్ ఈస్ వెరీ సింపుల్. ఓకే ఓకే. సో మూవీస్ చేసేటప్పుడు కూడా అంటే డైరెక్టర్స్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటది బిఫోర్ వాళ్ళతో వర్క్ చేయకన్నా ముందు అండ్ వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత మేబీ మారుతూ ఉండొచ్చు, అది వేరే అవుతూ ఉండొచ్చు. సో మీకు తరుణ్ భాస్కర్ దగ్గర వర్క్ చేసినప్పుడు, ఆయనతో వర్క్ చేసినప్పుడు అండ్ బిఫోర్ దట్ ఏం ఇంప్రెషన్ ఉండే అండ్ ఆఫ్టర్ వర్కింగ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ రెండు సేమే ఉండే టు బి ఆనెస్ట్. అంటే బయట కూడా చాలా కూల్, చాలా చాలా సెన్సిబుల్ ఇది అని విన్నా. అంటే ఒక చాలా మెచ్యూర్డ్ పర్స్పెక్టివ్ ఉంటుంది తనకి. అంటే హీ డజంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్ ఆర్ వాట్ ఎవర్. సో ఒక ఏదైనా ఒక పేషెంట్ లిజనర్, పేషెంట్ అంటే మంచి, అండ్ హిల్ మేక్ యూ, ఇప్పుడు నాలాంటి కొంచెం కాస్త సైలెంట్ పీపుల్ హిల్ మేక్ యూ కంఫర్టబుల్. సో వెరీ గుడ్ స్పీకర్. సో అట్లా సో నేను ఏమైందంటే నేను బీటెక్ అనే వెబ్ సిరీస్కి ఆడిషన్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు ఆడిషన్ ఇచ్చాను, తర్వాత తెలిసింది లైక్ ఆబ్వియస్లీ డిడ్ంట్ గెట్ త్రూ అని. బట్ వెన్ ఐ ఇంటరాక్టెడ్ హీ వాజ్ వెరీ పాజిటివ్. అంటే పాజిటివ్ అంటే లైక్ అంటే కొంతమంది నుంచి నీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంటే ద వే దే టాక్ దిల్ అంటే నీకు ఇప్పుడు ఆ రోజు నాకు ఆ రోల్ రాలే, బట్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ హీ గేవ్, అరే చాలా బాగుంది, ఇట్లా చేయి అట్లా చేయి. అంటే ఒక కొంతమంది ఫేస్ ఎక్స్ప్రెషన్ తోనే అసలు అబ్బా వీడు అసలు నా ఫేస్ ఎలా ఉందంటే మా వీడి ఫేస్ ఇంకా అన్నట్టు అట్లా ఉంటది అనమాట. సో ఇలాంటి వాళ్ళు, తరుణ్ లాంటి వాళ్ళు దే బ్రింగ్ ఇన్ వాళ్ళ వర్డ్స్ దే విల్ మోటివేట్ యూ అంటే అనమాట. సో అప్పుడు అలా ఉండింది ఇంప్రెషన్. కట్ చేస్తే 5 years తర్వాత వెన్ ఐ మెట్ అగైన్ ఫర్ కీడాకోలా అండ్ ఎవ్రీథింగ్ అగైన్ సేమ్. సో తన బిహేవియర్ అవన్నీ చేంజ్, డజంట్ చేంజ్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్ వేర్ హీస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. సో ముందు తర్వాత అంటే క్లోజ్ సర్కిల్కి, ఇప్పుడు క్లోజ్ సర్కిల్కి వెళ్ళినప్పుడు కూడా హీ బిహేవ్ ద సేమ్. సో చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ కొంచెం రేర్ ఇది కదా. అంటే ఇన్ టుడేస్ టైమ్ అండ్ ఆబ్వియస్లీ థింగ్స్ కీప్ చేంజింగ్, సో ఇట్ ర్యాపిడ్ పేస్. అలాంటి టైంలో కూడా ఈజ్ స్టిల్ ద సేమ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అది నేను 17, సో దట్ వాజ్ ఇన్ 17 అండ్ దిస్ ఈస్ వెరీ రీసెంట్ కీడాకోలా అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్. సో ఇట్స్ ద సేమ్. అంటే ఆ 7 years జర్నీలో రిమైన్ సేమ్. అంటే డిస్పైట్ ఆల్ ద సక్సెస్ అండ్ ద స్టార్డమ్ అండ్ ద పాపులారిటీ, ఇట్స్ వెరీ రేర్. అండ్ ఆల్సో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చా? లైక్ ద టిపికల్ ఓకే ఫామ్ లో ఉన్నారు, మంచి సక్సెస్ చూస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉంటది. అంటే మూవీలోకి వెళ్ళాలి, ఇంకా ఛాన్స్ రాలేదు, వచ్చింది, ఇంకా వర్కౌట్ అవ్వాలి. ఇట్లాంటి ఫేజ్ లో రిలేటివ్స్ ఫంక్షన్స్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అట్లా వచ్చినప్పుడు మన ఫాదర్ మనని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి, మా అబ్బాయి ఇది చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే నాకు అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే నేను ఐ వాజ్ వర్కింగ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ కీడాకోలా. ఓకే ఓకే. సో నేను ఎప్పుడూ అన్ని మానేసి నాకు ఛాన్స్ ఇవ్వండి, రోల్ ఇవ్వండి అనే స్టేట్ లో ఎప్పుడు లేకుండా నేను. సో నాకు ఒక మంచి, ఒక డీసెంట్ పాపులారిటీ ఆర్ రికగ్నిషన్ వచ్చిన తర్వాతే ఐ క్విట్ మై జాబ్. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ సిచ్యువేషన్ వేర్ ఐ వాజ్ ఆక్వర్డ్ ఎనీవేర్. సో ఎప్పటికైనా కొంచెం ఒక బానే ఉండింది. సో నెవర్ హ్యాడ్ దట్. అండ్ ఇట్ ఓన్లీ ప్రోగ్రెస్డ్ వన్స్ ఐ కీడాకోలా తర్వాత జాబ్ అంటే జాబ్ వదిలింది కూడా ఈ సర్టన్ లైక్ బికాస్ టు డూ మోర్ క్వాలిటీ ఫిలిమ్స్. ఆబ్వియస్లీ కీడాకోలా రిలీజ్ అయిన తర్వాత ఐ న్యూ దట్ నంబర్ ఆఫ్ క్వాలిటీ ఫిలిమ్స్ విల్ బి మోర్ టు బి ఆఫర్డ్ టు మీ. సో అప్పుడు అలానే అయ్యాయి. ఇప్పుడు కీడాకోలా అవగానే పరదా తర్వాత వీరాంజనేయుల విహారయాత్ర తర్వాత శివరపల్లి తర్వాత గీతా ఆర్ట్స్ 2 ఒక ఫిలిం, దెన్ గర్విడ్ లక్ష్మి. సో ఇవన్నీ లైక్ ఎక్స్ట్రీమ్లీ లైక్ హై క్వాలిటీ, హై డెఫినిషన్ ఏమంటారు స్క్రిప్ట్స్ వైజ్. సో సో నాకు అసలు ఇట్ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు ఆల్సో నెవర్ ఎయిమ్ టు యూనో ఇట్లానే అయిపోవాలి మామ, ఏదో ఒక స్టార్ అయిపోవాలి నేను దీదాన్ని, నాకు ఎప్పుడు అట్లా లేకుండే. నన్ను లైక్ నేను చేసేది జనాలు గుర్తించాలి ఇన్ ద రైట్ వే, అండ్ slowly I'm just taking slow and steady. So I hope I'm going in the right direction. So yeah, we have something called memeology. Okay. So
మీమ్స్ జనరల్లీ మనం బాగా కనెక్ట్ అవుతుంటాం, ఆ రెఫరెన్సెస్ యూజ్ చేస్తుంటాం కదా. సో ఐల్ గివ్ యూ ఫ్యూ మీమ్స్. ఆ డైలాగ్స్ మీ లైఫ్ లో ఎక్కడ మీరు యూజ్ చేస్తూ ఉంటారు, ఆర్ ఏదైనా Okay. ఇన్సిడెంట్ గుర్తొస్తే ప్లీజ్ షేర్. ఓకే. అండ్ ఇదిగో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. ఏమో ఇంటర్వ్యూస్ లో ఏమైనా ఎక్స్ట్రా ఆగినప్పుడు మిమ్మల్ని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో చూసుకున్నప్పుడు ఇవే ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. ఓకే, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆ, అంటే ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఆ స్టేజ్ క్రాస్ చేశాను కాబట్టి. బట్ ఆబ్వియస్లీ వెన్ ఐ వాజ్ బిగినింగ్ చాలా ఉండేది, ఈ డైరెక్టర్ ఒక్క ఛాన్స్ ఇస్తే బాగున్నా అని. సో అది ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, అంతే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో. అదే అంటుంటారు, అంటే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మన 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 జనసేనని పక్కన చూడాలని బ్రో మీ ఏదైనా సినిమాలో, ఐ హోప్ యూ గెట్ ఎ ఛాన్స్. ఓకే, అంతే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో. నైస్. అబ్బా సాయిరామ్. అబ్బా సాయిరామా, ఇప్పుడు ఈ శివరపల్లి హిట్ అయిపోయింది కదా, ఆ శివరపల్లి చేసేటప్పుడు నిజంగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా భయంగా చేశాను నేను. ఎంత భయంగా చేశానంటే అంత భయంతో చేశా. సో అది రిలీజ్ అయ్యి ఏమైందంటే, సో రిలీజ్ అయింది, నెక్స్ట్ డే సడన్ గా చూస్తే ఇండియా టాప్ 3లో ఉండే అనమాట. అంటే ఒక పక్కన రివ్యూస్ ఇవన్నీ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. అమెజాన్ టాప్ 3 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నైస్ రివ్యూస్, వెరీ గుడ్. ఓకే, చూస్తే అది నెక్స్ట్ రోజు వాజ్ అబ్సల్యూట్ అబ్బసాయిరా మూమెంట్. ఏంటంటే నెక్స్ట్ రోజు లేచి దేవుడా టాప్ అంటే కిందకి బాగా దిగిపోయినా పర్లేదు, అంటే ఒక 10 పొజిషన్ లో ఉన్నా పర్వాలేదు, టాప్ 10 నుంచి మాత్రం దిగి అట్లీస్ట్ ఒక 2 days ఉంచు దేవుడా అన్న దీంతో ఓపెన్ చేస్తే, ప్రైమ్ యాప్ ఓపెన్ చేసి చూస్తే నంబర్ 2కి వెళ్ళిపోయింది అది. థర్డ్ డే అబ్బా సాయిరామ్ అవ్వా అనుకున్నా అసలు. నైస్. అండ్ ఆల్సో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా. అదా, సో ఇప్పుడు గరుడ్ లక్ష్మి వస్తుంది. సో గరుడ్ లక్ష్మిలో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. శ్రీకాకుళంలో మాట్లాడతాడు, బుర్రకథ ఆర్టిస్ట్. సో అందుకనే నా యాక్సెంట్ కూడా కాస్త మారిపోయింది. నోటీస్ కొంచెం, అంటే ఐఎమ్ ట్రైంగ్ టు నాట్ స్పీక్ ద యాక్సెంట్, బట్ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒక బుర్రకథ ఆర్టిస్ట్, శ్రీకాకుళం యాక్సెంట్. అండ్ సో ఐ ప్లే ద హీరో ఇన్ ద ఫిలిం. సో అందులో వెరీ ఆబ్వియస్లీ నేను ఎప్పుడు మాట్లాడింది, ఎప్పుడు వర్డ్ తెలియదు నాకు, శ్రీకాకుళం అనే వర్డ్ తెలియదు ఎప్పుడు. సో అలాంటిది ఒక 40 days వర్క్షాప్ చేశాం. బుర్రకథ చెప్పడం, డాన్స్, బుర్రకథ ఒక స్టైల్ ఉంటుంది, డాన్స్ బుర్రకథ చెప్పడం, ఒక సాంగ్స్, అండ్ ఈ యాక్సెంట్ మళ్ళీ, అండ్ ఒక చిన్న డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాడికి. సో ఇవన్నీ నేర్చుకొని షూటింగ్ స్టార్ట్ చేసాము. సో ఆ రిలీజ్ రోజు విల్ బి దట్ ఫీలింగ్ చూపిస్తా, మొత్తం చూపిస్తా. సో బికాస్ దట్స్ మై టఫెస్ట్ ఫిలిం, మై సో ఫార్ వాట్ ఎవర్ ఇప్పుడు వర్క్ చేసిన వాటిలో టఫెస్ట్ ఫిలిం ఇస్ గర్విడి లక్ష్మి. ఓకే, అంటే ఈ స్లాంగ్స్ థింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా, నేటివిటీ ఎక్కువ వచ్చేసి ఫిలిమ్స్ లో. ఇంతకు ముందు కొంచెం న్యూట్రల్ లాంగ్వేజ్ ఉండేది, ఇప్పుడు స్లాంగ్ అంటే మేబీ మీకు అది బాగా అలవాటు అయింది కదా, ఒక స్లాంగ్ నుంచి ఒక స్లాంగ్ కి షిఫ్ట్ అవ్వడము. నేను చాలా దట్ వే ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే నాకు వస్తున్న క్యారెక్టర్స్ కొన్ని చాలా రూటెడ్ క్యారెక్టర్స్ అనమాట. నేను ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఇప్పుడు సినిమా బండి అంటే అది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో మాట్లాడే లాంగ్వేజ్, అది నాట్ ఈవెన్ రాయలసీమ టు బి ఆనెస్ట్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ దోస్ 3 places. సో ఆ లాంగ్వేజ్ ని మనం కరెక్ట్ గా పలకగలిగితే, అరే వీడోడు చాలా అథెంటిక్ గా మాడుతున్నాడు చాలా. సో అంటే చాలా మంది నేను ఇంటర్వ్యూస్ ఇచ్చే వరకు ఆ ప్లేస్ వాడు అనుకున్నారు, నేటివ్ పర్సన్ ఆ ప్లేస్ నుంచి వచ్చాడు అంటే, అక్కడ పోయి వీళ్ళు కాస్టింగ్ చేసుకున్నారు అనుకున్నారు అంటిల్ ఐ గేవ్ మై ఇంటర్వ్యూస్ అప్పుడు. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ అప్పుడు. సో అట్లానే నేను ఇప్పుడు మళ్ళీ ఈ కిడాకోల ఆర్ గాంధీ జాత చెట్టు తీసుకున్న ప్రాపర్ తెలంగాణ మాట్లాడతాను అనమాట, హైదరాబాద్. ఇది దట్ ఈస్ లిటిల్ న్యాచురల్ టు మై, బికాజ్ నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అది కొంచెం న్యాచురల్గా వచ్చేస్తుంది. దెన్ అగైన్ కమింగ్ టు గరుడ్ లక్ష్మి, టోటలీ డిఫరెంట్ వరల్డ్, నాకు టోటలీ అన్ఫెమిలియర్ అనమాట.
సో ఆ నేర్చుకొని అలా కన్విన్స్ అంటే అట్లీస్ట్ ఐ ట్రై 100%. ఒక 80% కన్వే అయినా లైక్ ఆ ప్రాంతం వాళ్ళని తిట్టుకోకూడదు. అరే వీడు మా యాక్సెంట్ ఇట్లా మాట్లాడరు, నువ్వు ఇట్లా మాట్లాడావు, ఆర్ పర్లే బాగానే మాట్లాడాడురా మనలానే అన్నా చాలు. అంటే ఒక 100% ట్రై చేస్తే విల్ రీచ్ 80%. ఎందుకంటే వీ డోంట్ బిలాంగ్ టు మనకి ఆ బ్లడ్ లో లేదు కాబట్టి ఎంతో కొంత ఒక 10%. బట్ ఐ ట్రై టు రీచ్ 100%. సో దట్ సో ఆ అథెంటిసిటీ ఆ శ్రీకాకుళం అథెంటిసిటీ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ గరుడ లక్ష్మి. సో ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. అందరూ అంటే దే నాట్ థింకింగ్ దట్ ఐ కెనాట్ డూ దిస్, అరే వీడు చేయగలుగుతాడు అని తీసుకొని పెట్టేస్తున్నారు నన్ను. సో అది దట్ వే ఐమ్ వెరీ లక్కీ. నువ్వు ఏ రీజన్ అయినా, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రీజన్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ లో అయినా వీడు సరిపోతాడు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాను. బట్ మీ సక్సెస్ లో దట్ వాస్ ద మేజర్ పార్ట్. ట్రూ. అంటే ఎట్లా ప్రాసెస్ ఎట్లుంటే, ఇప్పుడు శ్రీకాకుళం అన్నారు అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి అంటే కైండ్ ఆఫ్ అంటే డైలెక్ట్ కోచెస్ ఉంటారు మాట్లాడడము. అండ్ ఇప్పుడు లక్కీలీ ఇంటర్నెట్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఎట్ అవర్ హ్యాండ్స్ అండి. మనకు కాల్స్ వస్తే నేర్చుకోవచ్చు. ఏముంది అంటే శ్రీకాకుళం గురించి నేర్చుకోవాలంటే దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ యూట్యూబ్, టీవీ ఏదైనా. సో అట్లా ముందు లైక్ ఇఫ్ యూ ఒక 10 years or 15, నాట్ ఇంటర్నెట్ వచ్చి 20 years అయిపోయింది, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే అప్పుడు అప్పుడు మీరు శ్రీకాకుళంకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేర్చుకోవడం. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్సెంట్ అగైన్. ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ సమ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, మేబీ అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తండేల్లో నాగ చైతన్య గారు హీ వెంట్ టు శ్రీకాకుళం టు అబ్జర్వ్ ద ఫిషర్మెన్ బాడీ లాంగ్వేజ్. సో ఇఫ్ సచ్ ఎ థింగ్ ఇస్ రిక్వైర్డ్, డెఫినెట్లీ యూ షుడ్ గో అండ్ డూ ఇట్. So but accent wise so much is there available for us, resources, thankfully. So అంటే it's all about authenticity and ఆ ఫీలింగ్. అంటే బికాస్ ఆడియన్స్ ఆర్ స్మార్టెస్ట్ అండి. వాళ్ళు ఇంత ఉన్నా కనిపెట్టేస్తారు అండ్ ఈజీగా కమెంట్ కూడా పాస్ చేస్తారు. మనకి అరే మనం ఇంత కష్టపడి ఒక చిన్న కమెంట్ పాస్ చేస్తారంటే వాడు సూట్ అవ్వలేదు అని ఒక చిన్న అనేస్తే చాలా హర్ట్ అవుతుంది. సో ఆ చిన్నది కూడా ఎంత కనిపించుకోవడం, యాక్టింగ్ ఎలాగో కష్టపడి చేస్తాను, ఆ యాక్సెంట్ కూడా కరెక్ట్ గా మనం విల్ ట్రై టు దాన్ని కరెక్ట్ గా పలికితే తప్పే ఉంది. Okay, nice. So nice talking to you. But finally, we'll end with a signature question. Okay. What is the philosophy of your life, or ఏదైనా ఉంటుంది కదా లైఫ్ లో, I want to do something, ఇది I am this, రాగ్ మయూర్ అంటే should be known for this అని. అంటే ఎప్పటికప్పుడు ఫిలాసఫీ చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ ఫిలాసఫీ అంటే డోంట్ ప్లాన్ టూ మచ్, డెస్టినీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే యూ కీప్ వర్కింగ్ హార్డ్, యూ కీప్ గివింగ్ 100%, అండ్ ద డెస్టినీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీకు ఏదైనా సూట్ అవుతే అది ఇస్తుంది, లేకపోతే ఇయ్యదు, అంతే. బికాస్ దట్స్ వాట్ ఐ బీన్. అంటే కొన్నిసార్లు ఏం నోటీస్ చేశానంటే ఎంత డెస్పరేట్ గా ఉన్నా అది కొన్ని రావు మనకి, ఏది రాసి పెట్టుంటే అది. బట్ అగైన్ ఏదో ఇది రాసి పెట్టి ఉంటుందిలే అని ఆస్ట్రాలజీ పైన డిపెండ్ అయ్యి వెళ్ళిపోయే అట్లా కాకుండా గివ్ యూర్ 100%. డెఫినెట్లీ destiny or God or nature, whatever you call it, will put you in the right path as long as you are sincere to the craft. ఎస్పెషల్లీ యాక్టింగ్ గురించి మాట్లాడుతా అంటే దాన్ని నువ్వు సిన్సియర్ గా తీసుకొని ఆనెస్ట్ గా తీసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ డివైన్, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు కూడా నాకు శివరపల్లి తర్వాత ఏం చేయాలి ఇది అది నేనేం ప్లాన్ వేసుకోవట్లే. ఎవరో శివరపల్లి చూసి డెఫినెట్లీ దే విల్ కమ్ విత్ ఎ వెరీ నైస్ ప్రాజెక్ట్. అంటే అట్లానే ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఆర్గానికల్లీ ఫర్ మీ. ఇప్పుడు కీడాకోల తర్వాత పరదా రావడం, పరదా తర్వాత వీరాంజనేయుల విహారయాత్ర రావడం, వీరాంజనేయుల తర్వాత శివరపల్లి, ఇది ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు అసలు. అంటే వాడి రోల్ కానీ వాడి కండిషనింగ్ కానీ వాడి సైకలాజికల్ ఇది కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట అసలు. సో అలాంటివి లక్కీగా ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్ లో వస్తున్నాయంటే ప్రాబ్లీ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. అది మనకు కావాల్సింది అది ఇచ్చేస్తే the rest of things will follow. Definitely. Thank you so much and all the very best. Thank you. Very candid conversation. So thank you Lumbini garu, thank you Hit TV. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.